ఇక్కడ మనము ఇక్కడ ముగ్గులా కనిపిస్తూ ఉంది. ఈ ముగ్గులా కనిపించేదాన్ని ప్రకృతి వ్యవసాయ చట్రము అని చెప్తా ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసేది ఇవి చాలా న్యాచురల్గా ఎప్పుడో మన తాతల కాలంలో ముత్తాతల కాలంలో చేసినటువంటి పద్ధతిని ఈరోజు ఎలా ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అని. మామూలుగా కాయగూరలు తింటే, మామూలుగా రైతులు వేసేవన్నీ తింటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు పడితే గొప్ప విషయం. నాకు తెలిసి ఈ చట్రంలోని ఇవన్నీ తింటే మాత్రం తప్పనిసరిగా 100 కాదు 125 ఏళ్ళైనా సరే గట్టిగా ఉంటారు మా ఆర్డీఓ గారు లాగా. ఏమి ఇబ్బంది ఏమి లేదు. శుభ్రంగా ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవాలా అని, ఎలా తయారు చేస్తారని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ నవధాన్యాలు ఉన్నాయి. మనం మామూలుగా పంట వేసిన వెంటనే యూరియా వేస్తాం. యూరియాకు బదులుగా పేడ పిండిలతో కలిపినటువంటి అక్కడ ముద్దల్లాగా కనపడుతున్నాయి చూసారా, పిడకల్లాగా, వాటిల్ని వేస్తే యూరియా కంటే బలంగా పనిచేస్తుంది అంటా ఉన్నారు. అలాగే ఇక్కడ రకరకాల బాటిళ్ళు పెట్టున్నాయి. ఈ బాటిల్లో అంతా వివిధ రకాల కషాయాలు ఉన్నాయి. కషాయము అంటే మనం తాగే కషాయం కాదు, మొక్కలకు కూడా కషాయం స్ప్రే చేస్తారు. మామూలుగా కెమికల్స్ స్ప్రే చేసేది మామూలుగా మనం చూస్తాం. ఎక్కడన్నా వ్యవసాయంలో స్ప్రే చేస్తున్నారంటే మొహానికి 2 గుడ్డలు కట్టుకొని స్ప్రే చేస్తూ ఉంటే అప్పటికి కూడా ఆ స్ప్రే చేసిన తర్వాత రైతు సొమ్మసిల్లి పడిపోతాడు, ఎందుకంటే అది విషం లాంటిది. అలాగే ఎవరన్నా మనం చాలా చూసాం, మన కర్మ కాలితే ఎవరన్నా రైతు ఆత్మహత్య చేసుకోవాలంటే ఆ మందు తాగేసి, స్ప్రే చేసేటువంటి మందు తాగి చచ్చిపోతూ ఉంటాడు. ఎంత భయంకరమో చూడండి. దాన్ని మొక్కల మీద కొడితే ఆ మొక్కలని తీసుకొచ్చి మళ్ళీ మనం తింటా ఉన్నాం. ఎంత విషాన్ని తింటున్నాం. ఈ రకమైన బాటిల్లో కనిపించే ఈ కషాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మొక్కల మీద ఉండేటువంటి పురుగులని, క్రిములను చంపే విధంగా తయారు చేసినాయి. దీంట్లో ఒక దాంట్లో వేప ఉందంటున్నారు, ఇంకొక దాంట్లో రకరకాల ఆకులు ఉన్నాయంటున్నారు, అక్కడ పుల్లటి మజ్జిగ ఉందంటున్నారు, ఎల్లో కలర్లో కనిపించేది పుల్లటి మజ్జిగ అంటున్నారు. అలాగే కొన్నిసార్లు ఈ నవధాన్యాలని మధ్యలో వేశారు చూసారా, ఇవి కూడా మనము పొలాల్లో వేయచ్చు అంటున్నారు. ఇక్కడ మనకు ఎల్లో కనిపిస్తుంది, అక్కడ బ్లూ కనిపిస్తుంది చూసారా, ఇవి దోమలు పట్టుకోవడానికి. ఆ కలర్వి అక్కడ కీటకాల కోసం పెడితే అక్కడ వచ్చి దోమలు దాని మీద కూర్చుంటాయి అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ 2 గ్లాసులు పెట్టి, గ్లాసుల మధ్యలో ఒక కర్ర పెట్టున్నారు. ఎందుకయ్యా అట్లా కర్ర పెట్టినారంటే పక్షులు కూర్చోవడానికి. సార్, పక్షులు ఎక్కడ కూర్చుంటాయి, కూర్చోవడానికి ప్లేసే ఉండట్లేదు. అందువల్ల అట్లాంటి చిన్న చిన్నవి అక్కడక్కడ పెడితే పక్షులు దాని మీద కూర్చుంటాయి. వచ్చిన పక్షికి ఆహారం కావాలి కాబట్టి క్రిమి కీటకాలని లేదా ప్రమాదకరమైన పురుగులు తినేస్తాయి, ఒకసారి పాములు కూడా తినేస్తాయి అని చెప్తా ఉన్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు. మా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తున్నారంటే, సార్ పొలాల్లోకి వెళ్ళి భోజనం చేయాలంటే ఒకప్పుడు చెట్ల కింద భోజనం చేసేవాళ్ళం అండి, ఇప్పుడు ట్రాక్టర్ల కింద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాం. ఆ రకమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇవన్నిటినీ కూడా మరింత మనం ప్రోత్సహించగలిగితే, ఇటువంటి రైతులని, నెట్టేకల్లో ఉన్నటువంటి రాజు లాంటి రైతుల్ని కానీ లేదా అందరినీ ప్రోత్సహించగలిగితే మనమందరూ ఆరోగ్యంగా 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికేలాగా ఇవన్నీ వాడుతూ నేను ఆదోని ప్రజలకు చెప్తా ఉన్నాను. నేను వ్యక్తిగతంగా తీసుకొని ఇటువంటి రైతుల్ని ప్రోత్సహిస్తాను. అవసరమైతే వాళ్లకు రాయితీలు తెచ్చిస్తాను. ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఆదోని మండలంలో ఇటువంటి పంటలు ఎక్కువ పెంచడానికి ప్రయత్నం చేస్తాను. ఆదోనిలో అందరూ కూడా ఇలాగా రసాయనాలు లేనటువంటి కూరగాయల్ని, పళ్ళని కొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందమైన ఆదోని, ఆరోగ్యవంతమైన ఆదోని ఉండాలని నా కోరిక నెరవేర్చాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఇది విత్తన బ్యాంక్ సార్. అంటే మన ప్రకృతి వ్యవసాయంలో పండించిన విత్తనాలు సార్, అన్ని రకాలుగా కెమికల్ లేకోకుండా పండించిందే విత్తనాలు సార్. ఇవన్నీ ఇన్ని రకాలు పండిస్తాం సార్. మన కెమికల్ వాడుకోకుండా ఇన్ని రకాలు పండిస్తాం సార్. ఇవన్నీ రసాయన మందులు వాడుకోకుండా కషాయాలు సార్. ఇవి ఏం కషాయం? ఏ పంటకైనా కషాయాలు సార్. అది నీమాస్త్రం సార్. దశపర్ణి కషాయం సార్. అంటే ఇవి మందులో బదులు దీన్ని పిచికారీ చేస్తారు. దేంతో తయారు చేస్తారు దాన్ని? ఘనజీవామృతం సార్. ఫస్ట్ ఫర్టిలైజర్ సార్. ఇప్పుడు మనం యూరియా డిఏపి వాడుతున్నాం, దాని బదులు ఘనజీవామృతం మనం తయారు చేసుకుంటాం. ఘనజీవామృతం సార్. ఘనజీవామృతం ఆవు పేడ. చెప్పుతాలి, ఏం అర్జెంట్ ఏం లేదమ్మా, ఇవే తెలుసుకోవాలి మనం. ఘనజీవామృతం అంటే ఆవు పేడతో, దేశ ఆవు పేడతో, ఆవు మూత్రంతో, తర్వాత బెల్లం, తర్వాత శనగపిండితో చేస్తాం సార్, తయారు చేస్తాం.
తయారు చేసిన తర్వాత 7 డేస్కి తయారవుతుంది సార్. తయారైన తర్వాత మనం ఎప్పుడైతే విత్తనాలు వేస్తాము భూమి మీద, అప్పుడు వేసినప్పుడు విత్తనాలు వేసే టైంలో దీన్ని కూడా భూమిలో వేసుకోవచ్చు సార్. ఎకరానికి వచ్చే 400 నుంచి 1000 కేజీల మధ్యలో వేసుకోవచ్చు సార్. వేసుకుంటే మంచి పోషకాలు అందిస్తుంది సార్ భూమికి, సారవంతం పెరుగుతుంది. తర్వాత విత్తనాలు కూడా బాగా నాటుతాయి. తర్వాత దాన్ని వేసుకోవడం వల్ల బలంగా పెరిగి ఇంకా యూరియా ఇట్లాంటివి ఏం వాడకుండా దాన్ని వేసుకోవడానికి ఉపయోగపడుతుంది సార్. తర్వాత ఇవి ఉన్నటువంటి ఇక్కడ కషాయాలు సార్, ఇవి మనమే తయారు చేసుకుంటున్నాం సార్. అది ఒక ఎట్లా అంటే సౌండ్ తగ్గించమని కషాయాలు మనమే తయారు చేసుకుంటున్నాం సార్. అది నిమ్మస్త్రం అంటే వేపాకు తర్వాత ఆవుమూత్రము అట్లా దాంట్లో వేసేసి దాన్ని ఒక తయారు చేసుకుంటాం సార్. తర్వాత దశపర్ణి అంటే ఇది ఒక దశపర్ణి సార్. ఇది పురుగులను రసం పిలిచే పురుగులు అలాంటివి ఏమన్నా ఉంటే కూడా చనిపోతాయి సార్ దానికి. తర్వాత ఇది దశపర్ణి సార్. ఇది దశపర్ణి అంటే ఇది 10 రకాల ఆకులు సార్. వేపాకు, జామాకు, తర్వాత జిల్లడాకు, పొగాకు ఇట్లాంటివి ఏమన్నా 10 రకాల ఆకులు వేసేసి దాన్ని కూడా తయారు చేసుకుంటాం సార్. ఎందుకంటే కెమికల్ కొట్టకుండా దీన్ని కూడా స్ప్రే చేసుకుంటాం. సర్వరోగ నివారణ కోసం సార్. ఇది అన్ని రోగాలకు పనిచేస్తుంది సార్ మొక్కల మీద. తర్వాత ఇది వచ్చేసి జీవామృతం సార్. ఇది జీవామృతం. ఇది కూడా రసానికి పురుగులకు చిన్న ఏదన్నా పురుగు అట్లాంటివి ఉంటే కూడా చనిపోతాయి సార్ దీనికి. తర్వాత వచ్చేసి అది పుల్లటి మజ్జిగ సార్. ఎప్పుడైతే పంట ఒక చేతికి వస్తుందో అప్పుడు కాయలు పూత అట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని స్ప్రే చేసుకోవడం వల్ల అది కూడా అప్పటికప్పుడే పూత కూడా గట్టిగా నిలబడుతుంది సార్. కాయలు కానీ పట్టడానికి అవకాశం ఉంటుంది సార్. అది గ్రోత్ ప్రమోటర్ సార్. అది తర్వాత అక్కడ వచ్చి అగ్నాస్త్రం సార్. అది కాయలలో ఎప్పుడైతే పింజ పట్టినప్పుడు పురుగు కుడుతుంది సార్. ఇప్పుడు పత్తి కాయ ఉందనుకో దాంట్లో కాయ తొలిచేస్తుంది సార్. వేసేయడం ద్వారా దానికి బొక్క వేసేసి దాంట్లో ఉన్నటువంటి మొత్తం తినేస్తుంది. అలా తినకుండా ఇప్పుడు మనం అంతా బయట తెచ్చుకుని సార్ రసాయన ఎరువులు కొట్టుకుంటాం సార్, రసాయన మందులు కొట్టుకుంటాం. అది కొట్టుకోకుండా దాన్ని కొట్టుకుంటే అది కూడా పనిచేస్తుంది సార్. అట్లాంటివన్నీ కలిసి ఒక మొక్కల మీద స్ప్రే చేసుకుంటాం సార్. మంచి దిగుబడి రావడం. ఇదేంటిది మధ్యలో టెంకాయ నవధాన్యాలు సార్. ఈ పంటల మీద వేసుకోవచ్చు సార్. ఇది బోర్డు ఏం కాదు సార్. ఇది ఎల్లో ప్యాడ్, బ్లూ ప్యాడ్ అంటారు సార్. ఎప్పుడైతే దోమలు గీమలు ఏమన్నా స్టేజ్ ని బట్టి దోమలు ఉంటాయి సార్, అట్లాంటి దానికి ఉపయోగపడుతుంది సార్. ఇవి అతుక్కుంటాయి సార్. ఇదేంటిది సార్? మనము ఎక్కడైనా పొలాలకు పోతే చెట్ల కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళు సార్. ఇప్పుడు పొలాలకు పోతే బండి కింద కూర్చొని తినాల్సి వస్తుంది సార్. ఎందుకంటే పచ్చులు వాలడానికి కూడా ఎక్కడ కానీ చెట్లు కూడా లేవు సార్. ఆ చెట్లు వాళ్ళ కూడా పూలు చెట్టు 30-40 రోజులకు వచ్చినప్పుడు ఏదైనా పురుగు ఉంటే పక్షి స్థావరాలు వచ్చి వాళ్తాయి సార్. పక్షులు అట్లా ఇప్పుడు టెంపరీగా ఇట్లా స్థావరాలు పెట్టుకోమంటారు. దాని మీద వచ్చి వాలి పురుగు కనబడితే తింటాయి సార్. అది కూడా ఇప్పుడు మనం చెప్పాల్సి వస్తుంది. గుడ్.